ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని ప్రధాన యొక్క రాత్రికాల సమయం చేరువచ్చినకి ప్రభునామంలో ఉదయపూర్వక మరొకసారి నిండు వందనాలండి. గ్రంథం నుండి చదువుకున్న లేఖనం మరొకసారి చదువుకున్నామండి. ఆది కాండము 17వ అధ్యాయము మొదటి వచనం మరొకసారి చదువుకున్నాము. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై నింద లేనటువంటి వాడువై ఉండుము అబ్రాము అని ఇక్కడ వ్రాయిస్తూ ఆయనకు ప్రత్యక్షమై ఏ సంవత్సరంలో ఆయన ఎన్నో సంవత్సరములు ప్రత్యక్షమైనాడు దేవుడు. 99 ఇంకా ఒక్క సంవత్సరము సెంచరీ అయ్యే సమయంలో దేవుని ప్రత్యక్షత అబ్రాముకు కనపడి, అబ్రహామా నేను ఎలాంటి వాడనని చెప్తున్నాడు దేవుడు. సర్వశక్తి గల దేవుడను నేను. అబ్రాము, నేను ఎవరిని? సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు. నువ్వు ఎలా ఉండాలంటే అబ్రామ, నా సన్నిధిలో నడుచుచు నిందలేనటువంటి వాడుగా ఉండాలి నువ్వు అని అబ్రహాముకు ఒకే మాట చెప్పినాడు దేవుని సంఘం. అబ్రహాము పిల్లలు లేనప్పుడు నేను ఎంత సంపాదించి ఎందుకు ప్రభువా, ఏమి ప్రభువా అని చెప్పినప్పుడు అబ్రహాముకు బయటికి పిలుచుకొని వచ్చి, ఆకాశంలో చూడు, నక్షత్రములు ఎన్నున్నాయో లెక్కింపగలవా? నీకు చేతనైతే లెక్కించు, అంత నీ వంశాన్ని వృద్ధి చేస్తాను అని చెప్పినటువంటి దేవుని మాట అబ్రాము బలముగా నమ్మినటువంటి విశ్వాసి, గొప్ప విశ్వాసి అబ్రహాము. దేవుని సంఘం ఆయన పగులులోనే దేవుడంట ఒక సేవకుడు చెప్పినాడు, పట్టపగలే నక్షత్రాలు చూపించి ఇంతలా నీ వంశాన్ని నేను అభివృద్ధి చేస్తాను అని మాట చెప్పినప్పుడు అబ్రహాము నమ్మేశాడు. ఇంకా తిరుగులేదు. ఇంకా ఆ నమ్మకాన్ని ఎప్పుడు ఆయన వమ్ము చేయలేదు. శారభద్రి లోపల నవ్వుకోలేదు, లేక ఆయన చెప్తున్నది అబద్ధమని కూడా సంశయించలేదు. అంతలా నమ్మినటువంటి విశ్వాసి. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి. అబ్రహాము రొమ్మున అనుకోవాలి, మనం అందరం కూడా అబ్రహాము రొమ్మున అనుకొని మళ్ళీ తర్వాత క్రీస్తు కూడా వెళ్ళవారమై ఉన్నాం ప్రియ దేవుని సంగమం. కనుక అబ్రహాము బాగా నమ్మినటువంటి వాడు. ఆ సర్వశక్తి గల దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మినాడు. 99 సంవత్సరాలలో ప్రత్యక్షమైన ఆ దేవుణ్ణి ఆయన గుర్తించగలుగుతూ, ఎవరైనా ఒక మాట చెప్తే అసలు నమ్మరు. ఒక వ్యాపారస్తుడే కానీ, లేక ఒక ఇన్సూరెన్స్ వాడే కానీ, ఎన్ని కథలు ఎన్ని మాయమాటలు చెప్పినా, ఏం చెప్పినా కూడా ఈ లోకం అనేది నమ్మరు. అది నమ్మితే ఏం చెడిపోరు. దానివల్ల నిజంగా ఏ విషయాలైనా నమ్మినంత మాత్రాన నష్టం కన్నా, చెడిపోయేదానికన్నా మంచి జరుగుతుంది. కొంతమంది ప్రతి చిన్న విషయాన్ని నమ్మరు. నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. నమ్మితే ఏం చెడిపోయేది ఏం లేదు అని నేను అంటాను. కనుక అబ్రహాం అప్పట్లో సడన్గా కనిపించినాడు. సర్వ సృష్టికర్తను నేనే అంటున్నాడు. నా సన్నిధిలో నువ్వు ఒకరు ఏలెత్తి విధంగా నీ ప్రవర్తన ఉండకూడదు అంటున్నాడు. నీ యొక్క వంశాన్ని
ఆకాశ నక్షత్రంలో ఎన్ని సుక్కల్లో లెక్క పెట్టిన చేతనైతే అంతమందిని చేస్తా అంటున్నాడని ఆయన సంశయంలోకి పోలే. ఏంది ఇలాంటి కథలు చెప్తున్నాడని ఆయన అనుకోలే. నమ్మితే యేసుప్రభు అన్నట్టుగా నమ్మితే ఆయన మహిమ చూస్తారన్నట్టు అక్కడ అబ్రహాం అన్నాడు, ఆయన మహిమ బలంగా చూసినాడు. ప్రియ దేవుని ప్రకారం ఏదైనా నమ్మాలి. ఊరికే వినటం కాదు, చెవు నుండి వినటం కాదు, విన్నదాని ప్రకారం నడుచుకోగలిగే ఇది ఉండాలి. మనుషులమే బలహీనులమే ప్రతి విషయంలో, ఆర్థికంగా కానివ్వండి, లోక సంబంధమైన జీవన విధానంలో సమస్యలు మనుషులు రాక మాళ్ళకు వస్తాయా అన్న ఈ లోక సామెత ప్రకారము మనుషులకు వస్తాయి, విశ్వాసులకు వస్తాయి, ఇంకా ఎక్కువ వస్తాయి. విశ్వాసులకు భయంకరమైనవి వస్తాయి. మామూలు మనుషుల కన్నా విశ్వాసులకు ఎక్కువ వస్తాయి. తట్టుకోవాలి. వాక్యాన్ని బట్టి నిలబడాలి, భక్తులను బట్టి నిలబడాలి. భక్తులు మనకు ఎంతోమందిని మాదిరి పెట్టాడు దేవుడు. వీళ్ళందరూ చాలా ప్రభువే మాదిరి అయి ఉన్నాడు. కనుక వాక్యాన్ని బట్టి ప్రతి విషయాన్ని, బైబిల్లో ప్రతి విషయాన్ని నమ్మాలి. నమ్మకుంటే మనకు రక్షణే ఉండదు. ప్రియ దేవుని సంగమం, నమ్మకుంటే ఊరికే నామకార్థపు భక్తి ఉంటే ఏ ప్రయోజనం లేదు. విశ్వసించాలి, నమ్మాలి. అప్పుడుదా మనకు దేవుడు ఒకానొక సమయము హెచ్చించనై ఉన్నాడు. ఆయనకు ఏం కావాలనో మీ తండ్రి అయిన దేవుడికి మీరు అడుగు వాటికన్నా ఎక్కువ దయచేయగలిగిన సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, అంతా సాధ్యమే. కనుక మీకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో అన్నీ తెలుసు. అడిగిన ప్రతిదాన్ని నీకు ఇవ్వడు, కానీ నీకు మేలైనదే చివరకు దేవుడు ఇస్తాడనేది మనము నమ్మాలని మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియ దేవుని సంగమం, కనుక ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడంట? సర్వశక్తి గల దేవుడును అని అబ్రహాముతో 99 సంవత్సరాలలో వచ్చి కనపడి ప్రత్యక్షమై చెప్పినాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువు. ఇంకా ఆయన ఏమై ఉన్నాడో, మనుషులకు ఆయన ఏమై ఉన్నాడు, ఇంకా ఏమై ఉన్నాడు, దేవుని ప్రజలకు ఇంకా ఏమై ఉన్నాడని చాలా గొప్పదైన ప్రేమలైన గ్రంథంలో, చాలా వివరించలేనంత ప్రేమల గ్రంథంలో అయితే ఆయన వ్రాయించినాడు. మనం కొన్నిగా మనం పరిశీలిస్తున్నాం. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొత్త నిబంధన, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము మార్చాలి. నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుతున్నాం. కనుక ఇక్కడ మనకు దేవుడు ఏం తెలియపరుస్తున్నాడంటే, ఆయన దీవెనకరమైన దేవుడుగా, ఆయన యందు మనం ఉన్నట్లయితే ఆయన మనకు దీవెనకరమైన దేవుడుగా ఉంటున్నాడు అంటూ ఇక్కడ లేఖన భాగంలో మనకు తెలియపరుస్తున్నాడు. ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుతాం. ధర్మశాస్త్రము దేవుడు ఒక నియమ నిష్టలతో కూడినటువంటి ఆ ధర్మశాస్త్రం మనకు మేలే జరుగుతుంది. ఆ ధర్మశాస్త్రంలో కూడా మన యేసుక్రీస్తు ప్రభువు ఎంత ప్రేమను చూపించాడంటే, ఇంకా వెసులుబాటుతనాన్ని, ఇంకా దాంట్లో చిన్న చిన్నవి ఇలాగ ఉండలేరేమో, ఇంకా కొంచెం సరిచేసి ఇద్దాం నా బిడ్డలకి అని దేవుడు ధర్మశాస్త్రాన్ని సరిచేయచ్చు. దాన్ని కొట్టి పారేది లేదు, కానీ దాన్ని నెరవేరుస్తూ ఇంకా మనకు వెసులుబాటుతనాన్ని ఇచ్చి మనకు మేలు చేసేగా దేవుడు మనకు చూపిస్తూ వచ్చినాడు. కనుక మనకు దేవుడు దీవెనకరమైన దీవెనలు ఇచ్చే దేవుడుగా, మనము సత్యంలోకి ప్రోత్సహించే దేవుడుగా మనకు దేవుడు ఇక్కడ కనపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుడి సంఘం, చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము కొన్ని మాటలు మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము
9 నుండి చదువుతామండి. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్యభాగము యాకోబే. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వానిని కాపాడాడు. ఎలా కాపాడాడంట ప్రియ దేవుని సంగమా? కనుపాప వలె కాపాడే దేవుడుగా మనకు తెలియపరుస్తున్నాడు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. యెహోవా మాత్రము వారిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను. పొలముల పంట వారికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెవుముకి రాతి బండ నుండి నూనెను అతనికి చూపించెను. కనుక ఇక్కడ దేవుడు ఆదరించే దేవుడుగా మనకు కనపడుతున్నాడు. ఆదరించి మనము కాపాడే దేవుడుగా, దయ కలిగినటువంటి దేవుడుగా మనము దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, చూడండి, ఇంకా మనము కొన్ని మాటలను పరిశీలిద్దాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ వచనము మాట చూస్తామండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 11వ వచనము. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందిను. దేనివల్ల శక్తి పొందిందంట? చాలా ఫస్ట్ అయితే ఆమె మనసులో నవ్వుకున్నది. ఇంత ముసలితనంలో వయస్సు కూడా ఉడిగిపోయినాను, నా గర్భం కూడా ఉడిగిన పరిస్థితిలో ఎలా నాకు పిల్లలు పుడతారని అనుకున్నప్పటికీ, మనసులో నవ్వుకున్నప్పటికీ ఆమె దేవుణ్ణి అయితే నమ్మింది. నమ్మిన తర్వాత ఆమె గర్భము ధరించుటకు శక్తి పొందింది. కనుక ఆయన నమ్మకమైన దేవుడు. మాట ఇచ్చినాడంటే ఆ మాటను నెరవేర్చే దేవుడుగా మనకు ఈ యొక్క లేఖన భాగంలో కనపడుతున్నాడు. నమ్మకమైన దేవుడు ఆయన, ప్రియ దేవుడి సంగమా. ఇంకా ఆయన కరుణామయుడైన దేవుడుగా, కరుణ కలిగిన దేవుడుగా, పరిశుద్ధుడైన దేవుడుగా, దయ కలిగిన దేవుడుగా ఆయనకు పేర్లు చాలా లేఖన భాగాల్లో మనము చూస్తాం. ప్రియ దేవుడి సంగమా, చూడండి, ఇంకా ఆయన ఇంకా ఏమేమిగా మనకు కనపడతారంటే, మనము ప్రతి లేఖనాన్ని చూస్తూ పోవాలంటే మనకు సమయం చాలా కనుక బైబిల్లో ఉన్న వాటిని మనము రెఫరెన్స్ లేకుండా కొన్ని మాటలుగా మనం పరిశీలించి చూసుకుందామండి. చూడండి, ఒక మాట చూసుకున్న తర్వాత ఆయన ఏమైనా దేవుడో మనము చూసుకున్నాం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 5వ వచనము మాట మనం చూస్తాము. కీర్తనల గ్రంథము 46 5వ వచనం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఆయన నీతిశూరుడైనటువంటి దేవుడు, ఎప్పుడూ ఎలాంటి గుణము కలిగినటువంటి వాడుగా మనకు ఇక్కడ కనపడుతున్నాడంటే, సహాయం చేసే దేవుడుగా మనకు కనపడుతున్నాడు. దేవుడి సంగమా, ఆయన న్యాయవంతుడైన దేవుడుగా ఉంటూ సహాయము మనతో నివసిస్తూ ఆయన సహాయం చేసే దేవుడుగా మనకు ఈ లేఖన భాగాల్లో కనపడుతుంది. ఆయన అలాగే జాలి కలిగిన దేవుడుగా, ప్రేమమయుడైన దేవుడుగా, బలమైన దేవుడుగా మనకు కనపడతాడు. ద్వితీయోపదేశకాండము 4:37లో ఆయన బలమైన దేవుడుగా
9:6లో ఆయన బలమైన దేవుడుగా మనలను ఆ, ఆ, బలమైన దేవుడు కనుక మనము ఏ విషయంలో నేను విడిపించదగినటువంటి దేవుడుగా మనకు లేఖన భాగాల్లో కనిపిస్తారు. ఆయన మనకు దూరం ఉండే దేవుడైతే కాదు, చాలా సమీపంగా ఉన్న దేవుడుగా మనకు జీవ గ్రంథంలో ఆయన బయలుపరుస్తూ వచ్చినాడు. ఆయన ఇంకా ఏమై ఉన్నాడంటే ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. సర్వజ్ఞానము యేసు పాదాల చెంత గుప్తనిధులుగా ఉన్నదని దేవుడు లేఖనంలో వ్రాయిస్తూ వచ్చినాడు. కనుక సర్వజ్ఞాని, ఆయన కంటే జ్ఞానవంతుడు లేడు. ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ ఆయన జ్ఞానము ఇంకా ఎవరికి లేదు. ఆయన ఎప్పుడన్నా ఏదో పొరపాట్లో ఉన్నప్పుడు అంత జ్ఞానమే మనది. ఎప్పుడన్నా కొంచెము సరిలేనప్పుడుగా ఉన్నప్పుడు, కొంచెం తిక్కలుగా ఉంది అంటాం కదా, అలాంటిగా ఉన్నప్పుడే మన జ్ఞానం అంతా కూడా. కనుక ఆయన జ్ఞానంతో పోల్చుకుంటే ఎవరు ఆయన జ్ఞానం ముందు చాలరు. కనుక ఆయన పెద్ద గురువు, ఆయనకు మించిన గురువు లేడు. కనుక ఆయన చిన్న బాలుడైనప్పుడే పెద్ద పెద్ద వారికి ఆయన క్వశ్చన్లు అడుగుతుంటే ఆశ్చర్యపడేవాడు. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని. ఆయన చూనికి బాలుడుగా కనపడవచ్చు. ఆయన లోకానికి వచ్చినప్పుడు మనము ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టుటకు, పాపాలని తీసివేయటకు వచ్చినప్పుడు, బాలుడుగా వచ్చినప్పుడు సూర్యునికి బాలుడుగా కనపడవచ్చు. కానీ ఆయన సర్వలోక జ్ఞాని, అనంత జ్ఞాని ఆయన. అప్పుడే ఆ కాలంలో వాళ్ళు క్వశ్చన్లు వేస్తే ఈయన ఆన్సర్లు చెప్తే, ఇంత జ్ఞాని ఈయన ఆ వడ్లవారి కుమారుడే కదా, ఎంత జ్ఞానం ఎలా వచ్చిందని ఆశ్చర్య పడేవారంట ప్రియ దేవుని సంగమం. కనుక ఆయన సర్వలోక జ్ఞాని, బలమైన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు. అలాగే బలమైన దేవుడు, శక్తివంతమైన దేవుడు. ఆయన చాలా శక్తివంతమైన దేవుడు. కనుక మనకు ఇలాగా ఆయన్ను ప్రతి గుణము, ప్రతి ఆలోచన విధానము మనకు బయలుపరుస్తూ వచ్చినాడు దేవుడు. మనకు ప్రత్యక్షపరుస్తూ వచ్చినాడు. ప్రతి విషయాన్ని ఆయన మనకు తెలియపరుస్తూ వచ్చినాడు. ఆయన బలం కానివ్వండి, శక్తి కానివ్వండి, పరిశుద్ధత కానివ్వండి, నీతి, న్యాయం, యథార్థత, పవిత్రత, ఏదైనా కావాలండి మనకు బయలుపరుస్తూ వచ్చినాడు. ఇది మాత్రమే, మంచి గుణాలు మాత్రమే కాక ఆయన ఇంకా అద్భుత కార్యాలు, సూచక్రియలు చేయగలిగిన దేవుడు. అది గంట సేపు, అర్ధగంట సేపు, 10 నిమిషాలు, 5 నిమిషాలు కాదు. ఆయన అద్భుతం చేసినాడంటే అది ఇలా ఉండిపోవాల్సింది. కానీ ఈ లోక సంబంధమైన అపవాది గారు చేస్తారు అద్భుతాలు, వాడు కూడా చేస్తారు. కానీ అది స్థిరం కాదు, కొంచెం సేపే, మరి తర్వాత అది మామూలు అయిపోతుంది. అది నిజం కాదు. కనుక దేవుడు అద్భుతము గొప్పది, శాశ్వత కాలము స్థిరమైనది. కనుక ఆయన అద్భుతాలు గొప్పగా ఉంటాయి. ఇతని సాతాను సంబంధమైన, ఈ లోక సంబంధమైన శక్తి అది కొంచెం కాదు, కొంచెం గంటల్లో ఉండొచ్చు, రోజుల్లో ఉండొచ్చు. కానీ దేవుడు చేసినాడంటే అది ఇంకా అలాగా కరెక్ట్గా ఉండిపోతుంది అన్నమాట. కనుక ఆయన శక్తివంతుడైన దేవుడుగా మనకు ఉన్నాడు. ఆయన మనము బ్రతికించే దేవుడుగా, ఆయన బ్రతికించగలడు, మనము అంతమొందించగలడు. ఆయన జీవము పునరుత్థానమై ఉన్నాడు, జీవం కలిగిన దేవుడు. ఆయన మరణానికి కూడా జీవం ఇచ్చే దేవుడు. అలాగే ఆ జీవానికి మరణము ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడు. ఆయన తలుచుకుంటే ఎముకలకు, ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడు. ఏవైతే ఆయన చేయగలుగుతూ వచ్చినాడో మన యేసయ్య, ఆయన ఏవైతే గొప్ప గొప్ప కార్యాలు చేయిస్తూ వచ్చినాడో, ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన బిడ్డలు అనగా ఆయన శిష్యులు, ఆయన దాసులు, ఆయనను ప్రేమించిన వారు, ఆయన రక్తంలో కడగబడిన వారు, వీళ్ళందరూ కూడా ఆయన శిష్యలోకంలో ఉన్నటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఆయన పిల్లలు అవుతారు కదా. ఆ దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే ఆయన చేసిన ప్రతి
పని, ప్రతి క్రియ ఆ, మనుషుల ద్వారా కూడా ఆ, చేయించాలి. ఆయన చేసిన ప్రతి దాన్ని మళ్ళీ మనుషులతో, ఆయన బిడ్డలతో, ఆయన రక్షణలో ఉన్న బిడ్డలతో, ఆయన సైనికులతో, ఆయన శిష్యులతో చేయిస్తూ వచ్చినాడు అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే చచ్చిపోయిన వారిని చాలామంది ప్రవక్తలు, భక్తులు బ్రతికించగలుగుతూ వచ్చినారు. పక్షవాతంలో ఉంటే అవి వెళ్ళగొడుతూ వచ్చినాయి. దేవుడు వెళ్ళగొడుతూ వచ్చినాడు. దేవుని పిల్లలు అయినటువంటి ఆయన సాక్షులు కానివ్వండి, ఆయన శిష్యులు కానివ్వండి, ఆయనను ప్రేమించే వారి అందరూ అద్భుతాలు సూచక్రియలు చేసేవారిగా ఆయన కోరుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నేను మాత్రమే కాదు, నా పిల్లలు కూడా చేయగలిగిన స్థితిలో ఉంచే దేవుడు అన్న. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఎందుకంటే మనము ఆయన పోలిక, ఆయన అంశ కనుక ఆయన నోటి నుండి ఉద్భవించినటువంటి వారిని, ఆయన ఒక పని గాలి వస్తే ఆదాముకు జీవం వచ్చింది. ఆ జీవం నుండి మనిషిగా పుట్టినటువంటి వారు. అంటే మన పోలిక అంతా కూడా, మన బాడీ లాంగ్వేజ్ కానీ అంతా దేవుడు అలానే ఉంటాడు. అందుకే దేవుడు నా పోలికలో నా యొక్క జీవవాయువుతో మిమ్మల్ని నేను కన్నాను, మిమ్మల్ని నేను పుట్టించి తిని అని ఆయన మాట్లాడతారు. కనుక అంతలా ప్రేమించేది. ఇప్పుడు ఒక తండ్రికి ఏ ఆస్తి ఉంటుందో అదే ఆస్తితో కుమారుడు అనుభవిస్తూ వస్తాడు. అతను ఉన్నంత కాలము ఒక కుమారునికి పోతుంది. ఆ కుమారుడు కూడా తండ్రి అంతటోడుగా ఉంటూ ఈ లోక సంబంధమైన విషయంలో కూడా. కానీ మన పరమ తండ్రి కూడా అలాగనే ప్రతి పరలోకపు జ్ఞానం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నా పిల్లలు కూడా అనుభవించాలి, నా శిష్యులు కూడా చేయాలి ఆ పని, మనుషులను బ్రతికించాలి, లేక దేవుని రాజ్యం కట్టుటకు ఆయన బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు, వివేచన ఇస్తాడు. ఆయన పని కోసము ఆయన ఏమైనా ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడుగా మనకు జీవ గ్రంథంలో కనపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమం, ఆయన బ్రతికించే దేవుడు మనలను బ్రతికించి మళ్ళీ మనం మరణం ఇచ్చే దేవుడు, మళ్ళీ బ్రతికించే దేవుడు ఉన్నాడు. ఆయన మాట తప్పే దేవుడైతే మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కాదని తప్పే దేవుడి సంగమం. మాట తప్పనటువంటి దేవుడు ఆయన, నీతిమంతుడైన దేవుడుగా మనల్ని రక్షించనీకే భూమి మీదకి అడుగుపెట్టిన దేవుడుగా, మనకు అలాగే స్వేచ్ఛ జీవుడుగా ఉండుటకు ఆయన మనకు ఈ భూమి మీదకి అడుగుపెట్టాడు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఐగుప్తీయులు పెట్టినటువంటి బాధలను చూసి, లేక వారు మొరపెట్టిన ఆ ప్రార్థనలు కానివ్వండి, ఆ మాటలు కానివ్వండి, దేవుడు ఎన్నో మాటలు విని వారి నుండి విడిపించినాడు. ఎన్నో బాధలు పెడుతుంటే విడిపించినాడు. కనుక ఆయన ఎలాంటి దేవుడు అంటే, మనకు స్వేచ్ఛ ఇవ్వాలి. మనం కష్టపెట్టి పని చేయించుకొని చీదరించుకొని అన్నం పెట్టేవారు. పని చేయించుకొని చీదరించి గద్దించి కొట్టి తిట్టి పెట్టేవారు అన్నం. ఎంతో ఇబ్బందికరమైన జీవితంలో ఉండాల్సినటువంటి పిల్లల్ని దేవుడు వారి ప్రార్థనలు విని, వారికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి దేవుడు వారి మొర విని ఏం చేసినాడు, వాళ్ళ చేతిలో నుండి విడిపిస్తూ వచ్చినాడు. నాయకుడుగా మోషేని పెట్టి ఆయన విడిపిస్తూ వచ్చినాడు. ఆ మోషేకు ఒక గొప్ప మాట అంటాడు దేవుడు. ఏమంటాడంటే, మోషే, నీవు ఐగుప్తీయులకు నీవు దేవుడవు అంటాడు. ఐగుప్తీయులకు నీవు దేవుడవు, మీ అందరికీ దేవుడను నేను. ఈ ఐగుప్తులు ఉన్న పనికిమాల జనానికి నీవు దేవుడు వంటి వాడు. ఇశ్రాయేలు ప్రజలు నువ్వు నడిపించాలి, అనేక సంవత్సరాలు నడిపించాలి వారిని సత్యమైన దేవుణ్ణి తెలియపరిచి, ఆ దేవుని అద్భుత కార్యాలే కావచ్చు, సూచక క్రియలే కావచ్చు తెలియపరిచి, నీ దేవుని ఆలోచన విధానాన్ని ప్రతిదీ తెలియపరిచి, నీవు కానానుకు పాలు తేనెలు ప్రవహించు ఈ యొక్క దేశానికి నీవు వారిని అందరినీ నడిపించాలి. నీళ్ళు లేనప్పుడు నీళ్లు
బండను కొట్టి నీళ్లు ఇచ్చేలా దేవుడు కృప చూపిస్తూ వచ్చినాడు. అలాగే మాకు ఎప్పుడు ఈ సొరకాయ, బీరకాయ, కాకరకాయ తిని నోరు సవబడిపోయింది. ఐగుప్తులైతే వాళ్ళు కొట్టినా తిట్టినా మాంసం దొరికేది అని అన్నప్పుడు మోషేకి రాళ్ళు తీసుకొని తిరగబడినప్పుడు ప్రార్థన చేస్తే 2 మూరలెత్తు పూరేలు పని అంట ఆకాశం నుండి ప్రార్థన చేసినాడు. అలా దేవుడు కాపాడే దేవుడు అనమాట, రక్షించే దేవుడు, స్వేచ్ఛనిచ్చే దేవుడు. అక్కడ వాళ్ళ చేతులు నలిగి సచ్చి పడిపోయిన జీవితాలను లేవనెత్తి మోషేకి అప్పచెప్పి యొక్క కానానుకు యొక్క అరణ్యంలో నడిపించుటకు వారికి ఆ అరణ్యంలో నడిపించడానికి 40 సంవత్సరాలు పట్టింది. కానీ అంత సంవత్సరాలు పట్టాల్సిన అవసరం లేదంట. కానీ ఎందుకు 40 సంవత్సరాలు దేవుడు వారి ద్వారా సంవత్సరాలు పెట్టినాడంటే, ఈ యొక్క జీవన విధానంలో దేవుడు అనేకమైన బుద్ధి, జ్ఞానము, వివేచన, ఆలోచన అన్ని తెలియపరుస్తాడు. జీవితం అంటే ఇది అని తెలియచెప్పేలా ఆ 40 సంవత్సరాలు వారికి అలా దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు ఆయుస్సు ఇస్తున్నాడంటే నీకు ఏదో అనుభవ జ్ఞానము నేర్పడానికి దేవుడు ఇస్తూ ఉంటాడు. ఈ అనుభవ జ్ఞానంతోనే మనిషి దేవుని పూర్తి పరిపూర్ణ దేవుని తెలుసుకున్నట్టుకు మనకు మేలవుతుంది. కనుక మనకు ఆయన రక్షించే దేవుడు, మనకు స్వేచ్ఛ జీవనుగా ఉంచే దేవుడుగా మనకు దేవుడు కనపడుతున్నాడు. ఆయన సత్యమును కాపాడే దేవుడుగా మనము ఆ సత్యములోకి నడిపించుటకు ప్రోత్సహించే దేవుడుగా కూడా మనకు ఈ యొక్క జీవ గ్రంథం ద్వారా వ్రాయిస్తూ తెలియపరుస్తున్నాడు. సత్యమును కాపాడుటకు ఆయన ఆశ కలిగినటువంటి దేవుడు. అందుకే యేసు ప్రభు నేను సత్యమును స్థాపించుటకు వచ్చినాను, సత్యమును పరిచయం చేయడానికి, ఆ సత్యము నేనే అని ఆయన తెలియజెప్తూ వచ్చినాడు ప్రియ దేవుని సంగమా. కనుక ఆయన సత్యమును కాపాడే దేవుడు, ఆ సత్యమును మనము ప్రోత్సహించేటకు కృప చూపిస్తూ వస్తాడు. అలాగే ఆయన మాట ఇచ్చి మారే దేవుడైతే కాదు, మనము భద్రపరచుటకు వచ్చినటువంటి దేవుడు. అంతే కదా, రక్షణ ఇస్తున్నాడంటే ఈ రక్షణ దేనికంటే మనము నిత్య నరకానికి వెళ్లకుండా భద్రపరిచే దేవుడు. ఆయన రక్షణ ఇచ్చుట ద్వారా మనకు ఆయనను దేవుడని ఒప్పుకొని, ఆయన దేవుడి కుమారుడని, ఆయన పాపాలను క్షమిస్తాడని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో ఆ ఆత్మకు భద్రత, రక్షణ, ప్రొటెక్షన్ ఇవన్నీ ఇచ్చి ఆ నిత్య నరకంలో నుండి మనము తప్పిస్తూ వస్తున్నటువంటి దేవుడు మనకు భద్రత ఇచ్చి సత్యాన్ని పరిచయం చేసి మాట ఇచ్చి మాటను నెరవేర్చే దేవుడుగా మనకు జీవ గ్రంథంలో ఉన్నాడు. అలాగే ఆయన ఆ విజయుడైన దేవుడు మరణంతో కూడా విజయం పొందినాడు. మనలను కూడా ఆయన మరణంతో మళ్ళీ మనల్ని విజయస్తులుగా చేయబోతున్నాడు. మనకు మరణం అయితే అవుతుంది, తర్వాత దేవుడు మళ్ళీ అదే ఆ బాడీకి లేక ఆ యొక్క చనిపోయిన దానికి ఆ ఆత్మకు మళ్ళీ ప్రవేశపెట్టి మహిమ శరీరంగా మళ్ళీ ఇచ్చి దేవుడు మళ్ళీ జీవం ఇచ్చే దేవుడుగా మనకుంటాడు. ఆయన ఆల్రెడీ చనిపోయి మళ్ళీ అదే శరీరంతో ఆయన మళ్ళీ మనకు 40 దినాలుగా కనపడి మళ్ళీ వెళ్ళిపోయినాడు. అదే మళ్ళీ మనుషులకు మనలో నెరవేర్చబడుతున్నాం. మరణం మీద విజయం పొందిన దేవుడు మనుషులకు కూడా మరణం మీద విజయం ఇవ్వాలని ఆశ కలిగినటువంటి దేవుడు. నిజంగా అంత శక్తి గల దేవుడు. ఎందుకంటే ఇందాక నేను మాట్లాడాను కదా, ప్రతి విషయంలో దేవుడు ఏది చేసినాడో అవన్నీ తన పిల్లల ద్వారా కూడా చేస్తూ రావాలని ఆశ కలిగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. ఏం చేసినాడో అవన్నీ మన ద్వారా నెరవేర్చగలిగిన దేవుడు ప్రియ దేవుని సంగమా. ఆయన ఇంకా ఏమైనాడంటే జ్ఞాని అయి ఉన్నాడు. ఆయన చూడండి, రోషం గల దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఆరాటపడు దేవుడుగా. ఏ దానికి ఆరాట? పాపం నుండి తీసివేయాలని, ప్రతి పాపిని మార్చాలని ఆరాటం కలిగినటువంటి దేవుడు. ఎన్నిసార్లైనా క్షమించడానికి, ఏ వయసులో అయినా
చివరి ఊపిరిపోయేటప్పుడైనా ప్రభువా యేసయ్యా నీవు దేవుని కుమారుడు అయ్యా, నీవు పాపాలు తీసివేయటకు నీవేనయ్యా వచ్చింది భూమి మీదకి అడుగు పెట్టింది, నీ రక్తం ద్వారా మా పాపాలను తీసివేశాను తండ్రి. నేను పాపము స్వభావంలో పుట్టిన వాడును, పాపములో తండ్రి పెరిగినటువంటి వాడు, ఇన్ని రోజులు తండ్రి నేను గుర్తించలేకపోయినాను ప్రభా. ఇదో చివరి టైము మంచాన పడ్డాను ప్రభా. ఈ క్షణంలో నన్ను నన్ను చేర్చుకొనగలవా తండ్రి, నీ రాజ్యం ఇవ్వగలవు తండ్రి, నేను ఒప్పుకుంటున్నాను తండ్రి అని చివరి ఊపిరి పోయేటప్పుడు అడిగినా కూడా ఆయన హక్కున చేర్చుకొని రక్షణ ఇచ్చి ఆయన దగ్గరికి చేర్చుకునే గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు వారు. ప్రియ దేవుని సంగమం, ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన రోషము నిమిషము మాత్రమే. రోషమైతే ఉంటుంది, నిమిషము మాత్రమే. ఆయన ఎల్లవేళలా రోషపడినట్లయితే ఎవరు భూమి మీద నిలవరు. ఆయన రోషం కన్నా ప్రేమనే ఎక్కువగా, జాలి ఎక్కువగా, కృపనే ఎక్కువగా చూపించగలిగిన శక్తివంతుడైన, నమ్మకమైన, అన్నిటికీ మించి పరిశుద్ధుడైన దేవుడు మన ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు తప్పితే భూమి మీద మనిషిగా పుట్టి మళ్ళీ ఆ మనుషులను ప్రేమించిన ఏకైక దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకు ప్రతిరోజు కొన్ని మాటలతో మనము దేవుని ఆలోచనల వైపు ముందుకెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు కనుక అటుదైన పరిశుద్ధ ఆత్మ దేవుని శక్తిని ప్రతి బిడ్డను తాకి ప్రతి బిడ్డలకు జ్ఞానబుద్ధి వివేచన ఆలోచన సమృద్ధిగా దయచేయను కాక ఇప్పటి మాటలు దేవుడు దీవిస్తున్నాడు. కళలు వచ్చినట్టు తెచ్చిన ప్రార్థన. మహాప్రభు కలిగిన తండ్రి స్తోత్రాలైనా. అవును తండ్రి,